నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఉగాది పర్వదినాన జాబ్ క్యాలెండర్ ప్రకటించి తన చిత్తశుద్ధిని నిరూపించుకుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కొనియాడారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో యువత భవిష్యత్తుకు ప్రభుత్వం బంగారు బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఒక చారిత్రాత్మక నిర్ణయమని, దీని ద్వారా నిరంతర కృషి మరియు పట్టుదలతో ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలపరుస్తున్నామని తెలిపారు. మొత్తం 10,060 పోస్టులతో ప్రారంభమైన ఈ నియామక ప్రక్రియలో భాగంగా గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు పోలీస్ శాఖ, ఉన్నత విద్య, పాఠశాల విద్య మరియు ఏఈఈ వంటి కీలక విభాగాల్లో భారీగా నియామకాలు చేపట్టబోతున్నట్లు వివరించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కేవలం 5,000 రూపాయల వేతనంతో వాలంటీర్ వ్యవస్థను తెచ్చి లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటూ బూటకపు మాటలతో యువతను వంచారని మండిపడ్డారు. ఉపాధి కల్పనలో లోకేష్ తీసుకుంటున్న చొరవ నిరుద్యోగులకు కొండంత అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యాసిల్ మిట్టల్ ఇండస్ట్రీస్ని గౌరవ ముఖ్యమంత్రిగా అనకాపల్లిలో ప్రారంభిస్తున్నారు. ఇది భారతదేశంలోనే ఒక అతిపెద్ద ఇండస్ట్రీస్గా, అంటే యూరోప్ దాటిన తర్వాత ఇంకేదైనా పెద్దది ఉంది అంటే అది మన ఇండియాలోనే, అది మన ఆంధ్రప్రదేశ్లోనే, అది మన అనకాపల్లి దగ్గరే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ రాబోతుంది. దాని ద్వారా డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ దాదాపుగా ఒక 50,000 మంది కుటుంబాలు ఆధారపడే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతుంది. అంటే ప్రభుత్వంలో ఎంత చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని మీరు గమనించాలి. ప్రజల కోసం నిత్యం కష్టపడే వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. తన కోసం, తన స్వార్థం కోసం కాకుండా రాబోయే జనరేషన్స్ కోసం నిత్యం కష్టపడుతున్నారు. ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని రాబోయే డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి నిస్సాయ చెందే అవసరం లేదు. మన ఉత్తరాంధ్రలోనే ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు పాలనలో ఈ అద్భుతాలన్నీ చూస్తున్నప్పుడు ప్రజలతో పాటు మేము కూడా ఆనందానికి గురవుతున్నాం అనే విషయం తెలియజేసుకుంటూ, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంత పెట్టుబడులు వస్తాయని ఎవరూ అనుకోలేదు. కాకపోతే వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల, వాళ్ళ డెడికేషను రాష్ట్రానికి ఇంతవరకు అన్ని పెట్టుబడులు తీసుకురావడం, ఈ కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందడమే కాదు, అభివృద్ధికి మించి ఉద్యోగ అవకాశాల కోసం పక్క రాష్ట్రాలు మన దగ్గరికి వస్తారనే విషయాన్ని గర్వంగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.